24 గంటల్లో ఒక సీఎం రాజీనామా చేసి తిరిగి ప్రమాణం చేశారు. మహాగఠబంధన్ వీడి ఎన్డీఏ చక్రబంధంలో చిక్కారు. నితీష్ చేసిన ఈ రాజకీయ విన్యాసం ఏం చెబుతోంది? ఈ కూడికలు తీసివేతల్లో ఎవరు లాభంగా ఫీల్ అయితే ఎవరు నష్టాలతో ఫూల్ అయ్యారు? మోడీకి ఆల్టర్నేట్ అన్న పేరున్న నేత ఇలా చేయడానికి అసలు కారణాలేంటి? विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। इदो रेयर सीन बीजेपी मार्क पॉलिटिकल ड्रामा लो डिफरेंट सीन। सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। ముహూర్తం ముందే నిర్ణయించినట్టు అన్ని చకచకా జరిగిపోయాయి. చాప కింద నీరులా జరిగిపోయాయి. పార్టీలన్నీ రాష్ట్రపతి ఎన్నికల హడావిడి ముగిసి కాస్త రిలాక్స్ అయిన పరిస్థితుల్లో అనుకోని విధంగా బీహార్ ఎపిసోడ్ తెరమీదకు రావడంతో ఒక్కసారిగా షాక్. రంగులు మార్చే రాజకీయం ఎంత వేగంగా పావులు కదుపుతోందో స్పష్టం చేస్తుంది ఈ ఉదంతం. లేకుంటే ఉన్నట్టుండి నితీష్ రాజీనామా అస్త్రం ప్రయోగించటమేంటి? ఆ వెంటనే మోడీ అవినీతిపై పోరాటంలో భాగస్వాములైనందుకు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేయటమేంటి? రిజైన్ చేసిన వితిన్ 24 అవర్స్ లో నితీష్ తిరిగి ప్రమాణ స్వీకారం చేయటమేంటి? తరచి చూస్తే ఇదేం సడన్ సర్ప్రైజ్ కాదు. లోతుపాతులను బట్టి చెబితే ప్రీ ప్లాన్డ్ పొలిటికల్ స్క్రీన్ ప్లే క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఈ పరిణామం అంచెలంచెలుగా జరిగిన తీరు ఇదే చెబుతుంది. వాస్తవానికి నితీష్ రాజీనామా చేయడానికి చెబుతున్న కారణం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మీదొచ్చిన అవినీతి ఆరోపణలు. కొన్నాళ్ల క్రితం లాలూ కుటుంబ సభ్యుల నివాసాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీ, పాట్నా, రాంచీ, పూరీ, గుర్గాంతో సహా మొత్తం 12 ప్రాంతాలలో ఈ సోదాలు జరిగాయి. 2006లో హోటళ్ల టెండర్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయి. లాలూ సహా ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్, ఐఆర్సీటీసీ ఎండీ పీకే గోయల్, లాలూ సోదరుడు ప్రేమ్చంద్ గుప్తా, గుప్తా భార్య సుజాత తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగానే తనిఖీలు జరిగాయి. ఈ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఉండటంతో తేజస్వీ ప్రభుత్వం నుంచి తప్పుకుంటే మంచిదన్నది నితీష్ అభిప్రాయం. ఈ విషయంపై ఆర్జేడీ, జేడీయూల మధ్య చర్చోపచర్చలు జరిగాయి. లాలూ ప్రసాద్ యాదవ్ మహాగఠబంధన్ కంటే పేగుబంధానికే ప్రియారిటీ ఇచ్చారన్నది నితీష్ వర్గం చేస్తున్న ఆరోపణ. ఎవరి వాదనలు వాళ్లవి, ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. ఎంతో సర్దుబాటుకు ప్రయత్నించాం. లాలూ, తేజస్వీ ఇద్దరితో మాట్లాడాం. రాజీనామా చేయమని ఎవరినీ అడగలేదు. తేజస్వీ మీద వస్తున్న ఆరోపణలకు వివరణ మాత్రమే అడిగానంటారు నితీష్ కుమార్. తేజస్వీ యాదవ్ మీద వచ్చిన ఆరోపణలకు ఎవరికి సమాధానం చెప్పాలో వాళ్లకు చెబుతామంటారు లాలూ ప్రసాద్ యాదవ్. ఈ రెండు వాదనలు తెగకపోవటంతో మహాకూటమి సీఎం నితీష్ కుమార్ యాదవ్ కాస్త ఎన్డీఏ సీఎంగా మారిపోయారు. బీహార్ నాటకం నిజంగానే అవినీతి పైన, అందులో లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి పైన పోరాడే నితీష్ రాజీనామా చేసి ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి కొత్తగా అవినీతి పరుడయ్యాడా? 2015లో నితీష్ కుమార్ పొత్తు పెట్టుకునే సమయంలో పశుగ్రాస కుంభకోణంలో నిందితుడై జైలుకెళ్ళి జైల్లో పడ్డాడు గనక ఎన్నికల్లో అనర్హుడైనటువంటి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్. మరి అలాంటి నాయకునితో నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? 2015లో పొత్తు పెట్టుకునేటప్పటికే అవినీతి పరుడు. ఇలా కొత్తగా అవినీతి పరుడు అయింది ఏం లేదు. లాలూ కుటుంబం కొత్తగా అవినీతి పరులు ఆయన అన్నదన్న కరెక్ట్ కాదు కదా. తర్వాత 2013లో బీజేపీతో విడగొట్టుకోవడానికి కారణం ఏం చెప్పాడు నితీష్ కుమార్? మోడీ లాంటి వ్యక్తి నాయకత్వంలో నేను పనిచేయను అన్నాడు. ఇప్పుడు మరి 2013లో బీజేపీ నాయకుడిగా మోడీ ఉన్న పరిస్థితికి ఈరోజు మోడీ ఉన్న పరిస్థితి తేడా లేదా? ఇంకా మోడీ మహాబలవంతులైపోయాడు కదా.
బీజేపీ మద్దతు చూసుకునే నితీష్ డ్రామా ఆడారని, 91 నాటి లోక్సభ ఎన్నికల సమయంలో ఒక మహిళ హత్యకు గురైందని, ఈ కేసు నిందితుల్లో నితీష్ కూడా ఉన్నారని శాసనమండలికి పోటీ చేస్తున్నప్పుడు అఫిడవిట్లో నితీష్ ఈ వివరాలు వెల్లడించారని, 2009లో స్థానిక కోర్టు నితీష్ పై ఈ ఆరోపణలు నమోదు చేసుకుందని, పాట్నా హైకోర్టులో ఈ కేసు ఇంకా నడుస్తోందని, ఈ ఉచ్చు బిగుస్తున్నందుకే నితీష్ తేజస్వి మీద ఆరోపణలు సాకుగా చూపుతున్నారని అంటారు లాలూ ప్రసాద్ యాదవ్. అసలు బీహార్ అసెంబ్లీలో తమదే అతిపెద్ద పార్టీ అని, ఆ మాటకొస్తే గవర్నర్ తమనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బీహార్లో నితీష్ కుమార్ మహాకూటమికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. నితీష్ వైఖరికి నిరసనగా మహాత్మాగాంధీ సేతును దిగ్బంధించారు ఆర్జేడీ కార్యకర్తలు. తేజస్వి యాదవ్ అవినీతి, నితీష్ పై ఆర్జేడీ చేస్తున్న ఆరోపణలు అటుంచితే దేశవ్యాప్తంగా నితీష్ మీదున్న ఎక్స్పెక్టేషన్స్ వేరు. యాంటీ బీజేపీ మూవ్మెంట్ ముఖచిత్రంగా భావించారు. ఒక దశలో బీహార్ ఎత్తుగడ బీజేపీకో తలనొప్పి వ్యవహారంగా కనిపించింది. భవిష్యత్తులో బీజేపీని అడ్డుకోవటానికి ఇదో అస్త్రంగా అంచనా వేశారు. అందుకే 2019 ఎన్నికల నాటికి థర్డ్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థుల రేసులో నితీష్ ఫ్రంట్ లైన్లో నిలిచారు. కానీ ఇవన్నీ ఇప్పుడు వృథా ప్రయాసగా కనిపిస్తున్నాయి. మూడో కూటమి రూపురేఖలే కనుమరుగయ్యే పరిస్థితి. అక్కడ బీహార్లోనూ బలంగా ఉండి బీజేపీ, లేకపోతే బీజేపీని నితీష్ కుమార్ కూటమి, యూపీలోనూ బలంగా ఉండి మననేంత గట్టిగా గెలిచి దేశంలో చాలా రాష్ట్రాల్లో బలంగా ఉంటే ఎదిరించే వాళ్ళు లేకపోతారు. కాబట్టి బహుశా ఒక బలమైన ప్రతిపక్షం, అధికార పార్టీ నిర్వహించే ప్రతిపక్షం రావడానికి కొన్నేళ్లు పడుతుంది. ఇది ఆ రకంగా దేశ రాజకీయాల్లో ప్రతిపక్షం బలపడడానికి ఇది వెనకడుగవుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో నితీష్ వర్సెస్ తేజస్విల కన్నా బీజేపీ రాజకీయ వ్యూహమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో 65% బీజేపీ పాలనలోకి వచ్చేశాయి. బలం లేని చోట కూడా బలం పెంచుకోవటానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటిలో దాదాపు అన్నింటా విజయం సాధించింది. అలాంటి విజయంలో కొరకరాని కొయ్యగా ఉన్న బీహార్ని కూడా ప్రస్తుతం తనలో కలిపేసుకుంది. అన్నింటికన్నా ముఖ్యంగా థర్డ్ ఫ్రంట్ పాలిట రాక్ స్టార్ గా ఉన్న నితీష్ ను కూడా సరెండర్ చేసుకోవటంలో బీజేపీ పూర్తి విజయం సాధించేసింది. ఇదెవరి వైఫల్యం? లాలూ నితీష్ల స్వయంకృతాపరాధమా, లేక 2019 నాటికి లాలూపై ఉన్న బ్యాన్ తొలగిపోతుంది కాబట్టి నితీషే విధిలేని పరిస్థితుల్లో ఎన్డీఏలోకి వెళ్లిపోయారా? చర్చనీయాంశంగా మారింది. వెల్కమ్ బ్యాక్. బీజేపీ అదృష్టమో ఇతర పార్టీల దురదృష్టమో తెలియదు కానీ కమలదళం దేశవ్యాప్తంగా దూసుకుపోతోంది. సామధాన భేద దండోపాయాలన్నింటినీ వాడేస్తోంది మోడీ షా ద్వయం. ఇందులో భాగంగా ప్రతిపక్షం పాలిట ఆశాజనకాలైన 1-2 రాష్ట్రాలను కూడా వదలడం లేదు. ఇతరులకు అవకాశమున్న రాష్ట్రాలను కూడా తమ ఖాతాలో కలిపేసుకుంటున్నారు కమలనాథులు. ఒక్కో ఏరియాలో ఒక్కో ఎత్తుగడ. భవిష్యత్తేంటో తెలియదు కానీ వర్తమానంలో బీజేపీ ప్రపంచ రాజకీయాలనే తన వైపుకు తిప్పుకునేలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వెళ్తోంది. రాష్ట్రానికో రాజనీతిని పాటిస్తూ పోతోంది. ఒకప్పుడు సానుకూల ఓటు బ్యాంకు ఉన్న చోటే గెలుపు కష్టంగా భావించిన పార్టీ ఎక్కడైనా తమకు తిరిగే లేదన్నట్టు విస్తరిస్తూ వెళ్తోంది. అయితే నేరుగా, లేదంటే మిత్రపక్షం పాలన, వీలైతే ఆ మిత్రపక్ష అధికారంలో భాగస్వామ్యం. ఇదిగో నితీష్ లాంటి వాళ్లు ఎదురైనప్పుడు కొత్త కొత్త వ్యూహ ప్రతివ్యూహాలు. బేసిక్గా నితీష్ కుమార్ కి బీజేపీతో జోడు కట్టాల్సిన అవసరం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ మరీ అత్యాశకు పోకుండా ఉండి ఉంటే పోయేది. కానీ అలా ఉండనివ్వలేదు బీజేపీ. గురి చూసి సీబీఐ అస్త్రం ప్రయోగించింది. అది గట్టిగానే తగిలింది. దీని దెబ్బకు నితీష్ కాస్త ఎన్డీఏలోకొచ్చి పడేలా చేయటంలో మోడీ షా బ్రాండ్ మార్క్ రాజకీయమేంటో మరోసారి దేశమంతా చూసింది. దురదృష్టం కొద్దీ ప్రతిపక్షాలు కూడా బీజేపీ ముందు బోల్తా కొడుతున్నాయి. లేకుంటే గోవా, మణిపూర్లో అధికారానికి దగ్గరకొచ్చి కూడా నిలుపుకోలేకపోయింది కాంగ్రెస్. ఇక్కడే కమలదళం చక్రం తిప్పుతోంది. కాంగ్రెస్ కన్నా మించిన రాజకీయపు ఎత్తుగడలతో దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. తీర్మానం ఇవ్వటం, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ గవర్నర్ గారికి ఇవ్వటం, గవర్నర్ దాన్ని ఆమోదించటం,
అన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక రాత్రి ఏదో జరిగిపోవాల్సిన అవసరం ఉందా? నిజంగా పరిశుద్ధ రాజకీయాలు నడిపేవాళ్ళు చేసే పనులు ఇది. నిజంగా లాలూ ప్రసాద్ కొడుకులు కనుక తప్పు చేసి అవినీతి పనులు అయితే వాళ్ళని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి. ఇలాంటి మనిషి మరి రేపొద్దున అవినీతి మీద పోరాటం చేయగలుగుతాడంటే ఒక మంత్రిని తీసేయలేని అసమర్థ ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటూ మరి భవిష్యత్తులో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఎలా చేయగలుగుతాడు? జనం అనుమానిస్తారు కదా, ఆయన అభిమానించేవాడు కూడా అనుమానిస్తారు. అది నేను చెప్పేది. మొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పినట్టు రాజకీయాలంటే కేవలం ట్రస్ట్ వ్యవహారాలు కావు, పక్కా పవర్ పాలిటిక్స్ కోసం చేసేదే, అధికారం హస్తగతం చేసుకోవటానికే రాజకీయాలు చేసేది. ఈ మాటలు రామ్ మాధవ్ కేవలం వ్యక్తిగా అన్నవి కాదు, ప్రస్తుత బీజేపీ మార్క్ రాజకీయాలకు సంకేతాలు. అంత పక్కాగా రాజకీయాలను నడుపుతోంది అంటే ఎన్డీఏకి డెడ్ యాంటీగా నిలవాలకున్న నితీష్ ఏంటి, నోట్ల రద్దుకు మద్దతుగా నిలవడమేంటి, రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్కి జై కొట్టాల్సి ఉండి రామ్నాథ్ కోవింద్కి సయ్యనడమేంటి, అంతా బీజేపీ ప్లే చేస్తున్న పవర్ పాలిటిక్స్ లో భాగమే. నితీష్ త్వరలోనే ఎన్డీఏలోకి జంప్ కొట్టే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పింది రాష్ట్రపతి ప్రమాణ స్వీకార సమయంలో నమోదైన ఘట్టం. నితీష్ కి ముందు వరుసలో సీటేయటం ఇదే చెబుతోంది. తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీ డిఫరెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ లోకల్ గా ప్రత్యర్థి, సెంటర్లో ఫ్రెండ్షిప్. ఇది టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అనటం కన్నా బీజేపీ ఫాలో అవుతున్న ద్వంద్వ రాజనీతిగా చెప్పాలి. ఏపీలో బీజేపీ చేస్తున్న రాజకీయం మరీ వింతగా ఉంటుంది. ఇక్కడ అధికార ప్రతిపక్షాలిద్దరి మద్దతు సాధించిన అరుదైన దృశ్యం. తమిళనాడు సంగతి సరేసరి. ఇక్కడ బీజేపీ సాగించిన పట్టువిడుపుల వ్యవహారం దేశమంతా కళ్ళు చేసుకుని చూసింది. త్రుటిలో శశికళ సీఎం కావాల్సింది. ఎంతో చాకచక్యంగా ఆమె పాత కేసులను తిరగదోడించి మరీ జైల్లో పెట్టించింది. అప్పటికీ అన్నాడీఎంకే జంకలేదు, లేకుంటే కాళ్లబేరానికి రావాల్సిందే. అంతగా రాజకీయ చదరంగం ఆడేసింది కమలం పార్టీ. కర్ణాటకలో ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వం నడిపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కూడగట్టి తిరిగి అధికారం చేపట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒక్క మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తప్పించి దేశంలో ఎక్కడా బీజేపీని తట్టుకుని నిలబడగలిగే మొనగాడే లేకుండా పోయాడు. యూపీలో మాయావతి, అఖిలేష్ యాదవ్ ఉన్నారనుకుంటే ఎప్పుడో డమ్మీలైపోయారు. ఇటు కేజ్రీ, అటు మాయావతి తమ ఓటమిని ఈవీఎంల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే బీజేపీ పొలిటికల్ కెపాసిటీయే కారణం. అడ్డుపడుతుందనుకున్న నోట్ల రద్దు కాస్త గెలుపు మెట్టుగా మార్చుకునేంతగా విస్తరించిన ఘనత భారతీయ జనతా పార్టీ సొంతమైంది. మోడీ షా రాజకీయం దెబ్బకు జగముండైన లాలూ అంతటివాడే ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు లాలూ రాజకీయ నిజాయితీ ప్రదర్శించిన పేరుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ అట్టర్ ఫ్లాప్ షో చేసింది. అయినా సరే జేడీయూతో జతకట్టారు లాలూ. కూటమి విజయం సాధించాక నితీష్ కి పగ్గాలప్పగించి మాట నిలుపుకున్నారు. ఇంతా చేస్తే నితీష్ లాలూకి ఝలక్కిచ్చారంటే ఇదంతా బీజేపీ పక్కా స్కెచ్. ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కానీ, నాగాలాండ్ లాంటి రాష్ట్రంలో కానీ ఎలా రాజకీయ పరిణామాలు జరిగాయి అందరికీ తెలుసు. ఆఖరికి సరిహద్దుల్లో ఉండే కీలక రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాలు రావాలి గనక అధికారంలో ఉన్న పార్టీలను చీలుస్తాము, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటాం, కోర్టు లెంపకాయలు వేసినా మంచిదేమి అధికారంలోకి రావాలనుకోవడం అది చాలా ప్రమాదకరమైన మార్గం. ప్రజల్ని మెప్పించి ప్రజల మన్ననతో, ప్రజల దీవెనలతో కాంగ్రెస్ ముక్త భారతదేశం సాధిస్తే బీజేపీని ఖచ్చితంగా అభినందించాలి. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే 2019 నాటికి బీజేపీకి మహాకూటమి ప్రయోగం అడ్డు తగిలినా తగలవచ్చు. బీహార్ ఎన్నికలప్పుడు వీచిన వ్యతిరేక పవనాలు కానీ వీస్తే ఊహించని ఓటమి ఎదురుకావచ్చు. ఈ కూటమిలో కీలక పాత్రధారి నితీష్ ను ఎలాగైనా తన వైపునకు తిప్పేసుకోవాలన్నది బీజేపీ ఆలోచన. దీని ప్రకారం పావులు కదుపుతూ వచ్చింది. అనుకున్నది సాధించింది. ఇలా ఫ్యూచర్లో ఎదురయ్యే ప్రమాదాన్ని ముందే గ్రహించి మహాకూటమి ఎత్తుగడను ముందే తిప్పికొట్టేసింది. దేశ రాజకీయమంతా ఇప్పుడు మోడీ, అమిత్ షాల గుప్పెట్లోకి వెళ్లిపోయినట్టే చెప్పాలి. పార్టీలన్నీ ఈ ఇద్దరి కనుసన్నల్లో నడుస్తున్నట్టే లెక్క.
ఒక కార్పొరేట్ కంపెనీ తన వ్యాపారాన్ని దేశమంతటా ఎలా విస్తరిస్తుందో అచ్చం అలాగే విస్తరించేస్తున్నారీ ఇద్దరూ కలిసి. అన్ని రాజకీయ అస్త్రాలను వాడేస్తూ తమ పాలనా పరిధి పెంచుతూ పోతున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ దేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్. లోటస్ విహార్లో టోటల్ ఎపిసోడ్లో ఎవరికి లాభం నష్టం? ఆర్జేడీ ఓడి గెలిచిందా లేదా జేడీయూ గెలిచి ఓడిందా? ఆర్జేడీ జేడీయూలకు పల్లకి మోసిన కాంగ్రెస్ కి ఏం మిగిలింది? ఈ ఘట్టంలో కీలక సూత్రధారి బీజేపీ ఈ మొత్తం ఉదంతంలో గెలిచి ఓడిన వాళ్లలో నితీష్ మొదటి వరుసలో నిలుస్తారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మీద ఉన్న 91 నాటి హత్యారోపణల గురించి లాలూ చెప్పే వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆ విషయం బాహాటం కావడంతో పాటు నితీష్ పూర్తిగా బద్నామైపోయాడు. తేజస్వి అవినీతి ఆరోపణల్ని అడ్డుపెట్టి ఏదో సాధించాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అవినీతి పరులతో అంటకాగలేనని నితీష్ ఎంత మొత్తుకుంటున్నా నమ్మబుద్ధి కావటం లేదు. ఒకప్పుడు జనం నమ్మటం మాటేమిటో కానీ ప్రస్తుతం నితీష్ ని శంకించాల్సి వస్తోంది. ఎంతో నమ్మి అధికారం అప్పగిస్తే నట్టేట ముంచాడన్న ముద్ర పడిపోయింది. అంతేకాదు, నితీష్ ఎక్కడో భయపడ్డట్టు స్పష్టంగా కనిపిస్తోంది. లాలూ అన్నాడని చెప్పటం కాదు కానీ బీహార్ని లాలూని వేరు చేయటం ఎవరి వల్ల కాదు. ఈ విషయం బీజేపీకి కూడా బాగా తెలుసు. ఎందుకంటే లాలూ బేస్మెంట్ బాగా ఎక్కువ. ఇలాంటి అవినీతి ఆరోపణలు లాలూకు అడ్డుకట్ట వేస్తాయని అనటానికే లేదు. అవినీతి ఆరోపణల గురించి అడిగినప్పుడు ఏం నా పిల్లలు పేదలుగానే బతకాలా అని బహిరంగంగా ప్రశ్నించిన మొండిఘటం. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఆరోపణలు ఉన్నా గెలుపు సాధించాడు లాలూ. చట్టపరంగా వీలుకాక పీఠమెక్కలేకపోయాడు కానీ అంత పని జరిగింది. ఈ పరిస్థితుల్లో వచ్చే రోజుల్లో నిషేధం ఎత్తివేత అమలైతే లాలూ మహాశక్తిమంతుడైపోతాడు. ఇప్పుడే కట్టడి చేయలేంది అప్పుడు మరీ కష్టమని భావించినట్టు తెలుస్తోంది. దీంతో ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయంలో ఏమాత్రం మచ్చపడని రాజకీయ నాయకుడు జాబితా తీస్తే మొట్టమొదటి పేరు నితీష్ కుమార్ది ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన రాజకీయంగా కొన్ని అనైతికమైనటువంటి వ్యవహారాలు చేస్తూ వచ్చిన మాట కూడా నిజమే. అంటే భారతీయ జనతా పార్టీని కొన్నాళ్ల పాటు ఆయన ఉన్నాడు. భారతీయ జనతా పార్టీలో మోడీ గారి ప్రధానమంత్రిగా అభ్యర్థిగా పేరు రాగానే దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చాడు. భారతీయ జనతా పార్టీ అంటే ఆ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాడు. అవన్నీ గతంలో కూడా చూసాం మనం. ఇది మళ్ళీ ఇవాళ ఎందుకు జరుగుతోంది? 2014లో అందరికీ తెలుసు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నీతిమంతుడు మచ్చలేని వాడని ఎవరూ అనలేరు. ఆ బీహార్లో ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. దానికి తోడు నితీష్ కి ఇటు లాలూ దగ్గర విలువ కన్నా అటు ఎన్డీఏలో ఎక్కువ విలువగా భావించిన కాబట్టి అటెళ్లడమే మేలుగా ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఇలా చేయటంతో తనకు తాను ప్రధాని అభ్యర్థి అవకాశాలను దూరం చేసుకున్నారు నితీష్. అంతేకాదు, తనకు తాను నమ్మకద్రోహి మరకంటించుకున్నారు. ఇప్పటివరకు సంపాదించిన నీతి నిజాయితీలకు చేజేతులా తిలోదకాలను ఇచ్చేశారు. ఇది ఫ్యూచర్లో నితీష్ చేసే రాజకీయాలకు ప్రతిబంధకంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో రాజకీయ నిజాయితీ ప్రదర్శించి ఉంటే మరింత మేలుగా ఉండేదేమో అన్నది విశ్లేషకుల అంచనా. బీజేపీ ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలు రంజుగా కనిపించవచ్చు. అధికారం చేజిక్కించుకుంటూ వెళ్లడంలో ఆ మజానే వేరు. పార్టీని బలోపేతం చేస్తున్న కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతూ పోతాయి. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయని అందరికీ తెలిసిందే కాబట్టి తమకేం ఇబ్బంది లేదని భావించవచ్చు కూడా. కానీ ఇవన్నీ అడ్డదారి రాజకీయాలుగా జనం భావించటం ముప్పు తెచ్చే అంశమే. మరేదైనా గట్టి దెబ్బ తగిలినప్పుడు ఈ పాపాలు వెంటాడే అవకాశాలే ఎక్కువ. మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందిదే. ఇక కాంగ్రెస్ అవకాశాలను అందిపుచ్చుకోవటంలో తీవ్ర వైఫల్యం కనబరుస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క పంజాబ్ తప్ప మరెక్కడా తనదైన రీతిలో చాణక్యం చేయలేక చేతులెత్తేసింది. మహాకూటమి ఎత్తుగడను కొనసాగించటంలో ఘోరంగా ఫెయిలైంది. బీహార్లో చాపకింద నీరులా ఇంత జరుగుతుంటే నివారించలేకపోయింది. అప్పటికి సోనియాగాంధీ లాలూ నితీష్ల మధ్య సయోధ్యకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. బీహార్ ఉదంతంతో రాజీనామా చేసి తిరిగి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ బాగానే ఉన్నారు. లాలూకి సైతం సింపతి కలిసొచ్చింది. బీజేపీ తన ఎత్తుగడ ఫలించిన ఆనందంలో ఉంది.
పూర్తిగా మోసపోయింది మాత్రం కాంగ్రెస్సేనని చెప్పక తప్పదు. ఏది ఏమైనా దేశమంతా ప్రస్తుతం బీజేపీ హవా బలంగా వీస్తున్నట్టు తెలుస్తోంది. మిత్రలాభం, మిత్రభేదం సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాంగ్రెస్ను తుడిచిపెట్టేస్తోంది. తమకు తిరిగేలేదన్న చందంగా దూసుకుపోతోంది. బలమైన నేతల కూసాలు కదిలేలా చేస్తూ వారి రాజకీయ జీవితానికి చరమగీతం పాడేస్తోంది. రాజకీయంగా ఆయనకి ఏనాడు ఇబ్బందులు కలగజేయలేదు, పరిపాలనలో ఏనాడు ఆటంకం చేయలేదు, నేర రాజకీయం తీసుకోలేదు, అవినీతి రాజకీయం తీసుకోలేదు. సుశీల్ కుమార్ మోడీ బీజేపీ నాయకుడు, ఇవాళ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న ఆయన నిజాయితీకి మారిపోయారు. చాలా మంచి మనిషి, ఒక సౌహృదయం ఉన్న మనిషి. కాబట్టి సహజంగానే నాయకత్వంలో ఉన్న మనిషికి దానికి దీనికి పోలిక చూస్తే మరి గుండె చెరువు అవుతుంది. కాబట్టి బీహార్ ప్రభుత్వంలో సరైన స్పష్టత ఉండాలన్నా, ప్రజల ముందు కాస్త నగుబాటు కాకుండా ఉండాలన్నా, ముఖ్యమంత్రి మాట చెల్లుబాటు కావాలన్నా గతంలో ఉన్నట్టుగా ఇదే మార్గం ఆయన ఎంచుకున్నారు. కాబట్టి ఆయన తప్పట్లేం. కానీ దేశానికి ఖచ్చితంగా దీనివల్ల ప్రతిపక్షం బలహీనపడుతుంది. పొలిటికల్గా దేశం మొత్తం మీద మోడీ మినహా బలమైన నాయకుడే లేని పరిస్థితి. మోడీకి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు ఇప్పట్లో పుట్టుకొచ్చేలా కనిపించడం లేదు. ఉన్న నితీష్ కూడా తిరిగి మోడీ నీడన చేరటంతో యాంటీ బీజేపీ మూవ్మెంట్కి ఇప్పట్లో తిరుగులేనట్టే. ఇలా ఎవరికి వాళ్లు సరెండర్ అయిపోతుంటే ప్రతిపక్షం కేవలం ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోంది. ఇందుకు బీహార్ అతిపెద్ద ఉదాహరణ.